వీడియోలోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ వీడియో వదిలేస్తే భారీ నష్టం ఉంది, జాగ్రత్త. అయితే ఎటువంటి అంశాలు మీకు అనుకూలంగా, ఎటువంటి అంశాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 చేస్తుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క జీవితంలో మీరు అనుకోకుండా ఒక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ యొక్క నష్టం అనేది మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీకు కలగవచ్చు, లేదా ఒక సమస్యలో చిక్కుకోవచ్చు. మీరు ఎవరినైతే చాలా కాలంగా నమ్ముతున్నారో వారి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడటం కానీ, ఆర్థిక నష్టం చవిచూసే ప్రమాదం కానీ మీకు ఉంది, జాగ్రత్తగా ఉండండి. అంటే వారు కావాలని మీకు ఈ విధంగా చేయకపోయినా సరే వారి వల్లే మీకు సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిచ్చిన సలహా పాటించడం ద్వారానే మీరొక ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే మీరు ఆ యొక్క సలహాని పాటించే ముందు 1-4 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క సౌమ్య స్వభావం చేత మీరు పలువురితో మెప్పు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో మీరు చేసినటువంటి ఒక పని మీ యొక్క కార్యాలయంలో మీకు చక్కటి గుర్తింపును తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, పై అధికారుల ప్రశంసలు దక్కటం లేదని మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ యొక్క ప్రశంసలు మీకు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీ ముందుకొక అవకాశం వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతుంది. అలాగే నిరుద్యోగుల ముందుకి ఒక అవకాశం వస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఆ అవకాశాన్ని చేతులా జారవిడుచుకునే ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. కానీ ఆ యొక్క సవాళ్లను ఎదుర్కోవటంలో మీకు కొన్ని ఒడిదుడుకులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అయితే కుంభరాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కూడా అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. అలాగే వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా చిన్న గొడవలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క దురుసు స్వభావం కారణంగా మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావం అయితే పడబోతుంది. కాబట్టి
ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సిందే. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని లోన్ల కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు అతి త్వరలో వ్యాపారాలు మొదలుపెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఆ యొక్క సవాళ్లను అధిగమించడంలో మీకు స్నేహితుల యొక్క సహకారం అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు సంపూర్ణంగా ఉండబోతుంది. అంటే ఇదివరకు వారి యొక్క సపోర్ట్ లేదని ఒంటరిగా మీరు పోరాడాల్సిన పరిస్థితి ఉందని మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నారో అంటే మీరు చాలా కాలం నుండి ఒకే కార్యాలయంలో ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదు. దీని కారణంగా చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా మీరు చూస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా దానికి సంబంధించి కొన్ని శుభవార్తలు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ ప్రమోషన్ కి సంబంధించి కానీ మీరు ఒక గుడ్ న్యూస్ నైతే పై అధికారుల నుండి కానీ తోటి ఉద్యోగస్తుల నుండి కానీ రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా మీకు పరిచయస్తుల ఇళ్లలో కావచ్చు. ఒక శుభకార్యానికి హాజరవుతారు. అక్కడ మీరు కొత్త వ్యక్తులను కలుసుకుని వారితో పరిచయాన్ని పెంచుకుని సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేసుకుంటున్న వారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి రాబోతున్నారు. దానికి సంబంధించి పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. వారి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దినఫలాల ప్రకారం ముఖ్యంగా ఆన్లైన్ వ్యవహారాల పట్ల, ఆన్లైన్ పెట్టుబడుల పట్ల, ఆన్లైన్ గేమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోటివేట్ చేసి ఆ దిశగా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, కొత్తగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు. ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం అనేది కుంభరాశి వ్యక్తులకి గడవబోతుంది. నిత్యం శని భగవాను ఆరాధించాలి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. శని భగవాను నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చెయ్యండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.